ఏ రంగంలో చూసినా విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో నాలెడ్జ్ లీవరేజ్ అనేది అతి ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. నాలెడ్జ్ లీవరేజ్ అంటే ఇతరుల నాలెడ్జ్ ఉపయోగించుకొని మీ పనులు చేయించుకోవడం. మీకు ప్రతి ఒక్క విషయం తెలియకపోవచ్చు, మీకు ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు, అంత అవసరం కూడా రాకపోవచ్చు. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, గెలుస్తాడు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతాడు. అతడికి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారని అనుకోండి. అతడు డాక్టర్ కాడు, ఎంబీబీఎస్ ఫార్మసీ లాంటి కోర్సులు ఏమీ చదవలేదు. అయినా అతడు ఆ శాఖను 5 సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపిస్తాడు. ఎలా అంటే నాలెడ్జ్ లివరేజ్. అతడికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. అతడు చుట్టూ ఉన్న సెక్రటరీలకు, డాక్టర్లకు నాలెడ్జ్ ఉంది. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో తెలిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళినా, మీడియా ముందుకు వెళ్ళినా కూడా తన శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాడు. ఈ రోజుల్లో యువతరం చేస్తున్న పెద్ద తప్పు ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా నేర్చుకున్న తర్వాతనే ఏదైనా పని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. పేదవాడైనా, ధనవంతుడైనా, బిలియనీర్ అయినా జీవితాంతం నేర్చుకుంటూ ఉండాల్సిందే. 10వ తరగతి కూడా చదివిన వారు, పాలమ్మిన వారు, పూలమ్మిన వారు కూడా పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు నడిపిస్తున్నారంటే కారణం ఈ నాలెడ్జ్ లీవరేజ్ వల్లనే అని చెప్పవచ్చు. తమ చుట్టూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు, వారు అడిగిన జీతాన్ని చెల్లిస్తూ ఉంటారు.